వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నక్కబండలో రోడ్లు ఏర్పాటు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. ఘనంగా గణిత దినోత్సవాన్ని నిర్వహించిన విద్యా సంస్థలు. భూ హక్కు చట్టం రద్దు చేయాలని న్యాయవాదులు నిరసన ర్యాలీ. వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి, ముస్తాబైన శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం. వార్తలోని వివరాలు. అందిన క్లైమ్స్ ను ఎలా పరిష్కరిస్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారా లేదా, నోటీసులు ఎలా అందజేస్తున్నారంటూ జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ బిఎల్ఓలను ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జిల్లా పర్యటనలో భాగంగా పులిచెర్ల మండలం దేవలంపేట పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అందిన క్లైమ్స్ ను ఎలా పరిష్కారం చేస్తున్నారు, తీసుకుంటున్న చర్యలు, జెండర్ రేషియో, జంక్ ఓటర్లు తదితర అంశాలకు సంబంధించి రికార్డుల నిర్వహణ పరిశీలించారు. యు ఓటర్ల నమోదుకు తీసుకుంటున్న చర్యలపై బిఎల్ఓలను ప్రశ్నించారు. ఒకే ఇంటిలో 10 మందికి పైగా ఓటు హక్కు కలిగి ఉన్న మరియు ఫామ్ 6-7ల ద్వారా అందిన క్లైమ్స్ కు అందించిన నోటీసులు తదితర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు రోల్ అబ్జర్వర్. కార్యక్రమంలో తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీఓ రాజశేఖర్ బాబు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో పురపాలికలో అధ్వానపు రోడ్లకు స్వస్తి పలికి అందమైన రోడ్లకు శ్రీకారం చుట్టినట్లు పురపాలక సంస్థ చైర్మన్ అలీం బాషా తెలిపారు. నక్కబండ ప్రాంతంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణ పనులు, కాలువలు శుక్రవారం పరిశీలించి కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నక్కబండలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తి మౌలిక సౌకర్యాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో కల్పిస్తున్నామని చైర్మన్ చెప్పారు. నక్కబండ ప్రాంతాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. ప్రజల బాగోగులు చేస్తున్న మంత్రికి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో డిఈ మహేష్, కౌన్సిలర్ మనోహర్, కాంట్రాక్టర్ కొండవీటి నరేష్, నాయకుడు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పుంగనూరులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ రోజుకు చేరింది. జాతీయ రహదారిపైకి వచ్చి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వైష్ణవ ఆలయాల సంప్రదాయాలను పాటిస్తూ పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 23వ తేదీ వైకుంఠ ద్వారం తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు ఏర్పాటు చేయగా ఆలయమంతా శ్రీవారి భక్తుడు గంగారు పుజేరా వివిధ పుష్పాలతో అలంకారాలు చేయిస్తున్నారు.
సందర్భంగా స్వామివారికి ఆలయంలో జరుగు సేవ కార్యక్రమాలు ఉదయం 12:05 నుండి 12:30 వరకు సుప్రభాత సేవ, ఉదయం 12:30 నుండి 1:30 వరకు స్వామివారికి అభిషేకం, ఉదయం 1:30 నుండి 2 గంటల వరకు తోమాల సేవ మరియు అర్చన సేవ, మొదటి గంట స్వామివారికి నైవేద్యం సమర్పణ, ఉదయం 2 నుంచి 3 గంటల వరకు ప్రాకారోత్సవం మరియు వైకుంఠ ద్వార ప్రవేశ దర్శనం, ఉదయం 3 నుంచి 3:30 వరకు ఆస్థానం, 2వ గంట స్వామివారికి నైవేద్యం సమర్పణ, ఉదయం 3:30 నుండి సాయంత్రం 5:30 వరకు వైకుంఠ ద్వార ప్రవేశ దర్శనం, సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు రాత్రి కైంకర్యం నైవేద్యం సమర్పణ, సాయంత్రం 6:30 నుండి 10:30 రాత్రి వరకు వైకుంఠ ద్వార ప్రవేశ దర్శనం, రాత్రి 10:30 నుండి 11:30 వరకు ఆలయ శుద్ధి మరియు ఏకాంత సేవ జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. రాత్రి 11 గంటల వరకు కళ్యాణ వెంకటరమణ స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. పుంగనూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరియు భక్తుల సహాయ సహకారాలతో వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి ఏర్పాట్లు జరుగుతున్నవి. కావున భక్తాదులందరూ స్వామివారిని ఉదయాత్పురం 12:30 నుంచి స్వామివారికి సుప్రభాతంతో ప్రారంభమయ్యి 1:30 వరకు అభిషేకము, ఉదయాత్పురము 2 నుంచి 3:30 వరకు ప్రాకారోత్సవము, 3:30 నుంచి 5 వరకు వైకుంఠ ద్వార ప్రవేశం జరగను. కావున భక్తాదులలో ఈ కార్యక్రమం గమనించి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలని కోరుచున్నాము. మరియు శ్రీవారి ఆలయం నందు యథావిధిగా పూర్వం వలనే యథాప్రకారంగా కార్యక్రమాలన్నీ మన భక్తుల సహాయ సహకారంతో దేవాలయ అధికారుల సహకారంతో కార్యక్రమాన్ని అభివృద్ధి చేయొచ్చు, కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాము. కావున మా మనవిని మీరందరూ స్వీకరించి శ్రీవారిని దర్శించి పాత్రలు కావాలని కోరుతున్నాము. పై విషయం కేసీటీ ద్వారా తెలియజేస్తున్నాము. ఉదయం 5 గంటల నుండి స్వామివారి దర్శనం ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్క భక్తులు ప్రసాదం స్వీకరించి ప్రసాద వినియోగకు ఉభయదారులుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పై కార్యక్రమాలన్నిటికీ కూడా ఉభయదారుల ద్వారానే జరుగుతున్నది. భక్తాదులందరూ ఈ విషయం గమనించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు 18వ వర్ధంతి సందర్భంగా పుంగనూరు మాల మహానాడు కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నాయకులు అశోక్ మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా ఆనాడు మాల మహానాడు స్థాపించి మాలలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని, మాలల బాగు కోసం వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని, ఆయన ఆలోచన ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు నిరంతరం పోరాడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, నాగరాజ, భాస్కర్, పరమేష్, రెడ్డెప్ప, రమేష్, శంకర తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆ రోజు అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాదిగల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణ మాదిగ గారు తీసుకొని వచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఉంటే రేపు పొద్దున అధికారం చేపట్టడం కష్టమని మందకృష్ణ మాదిగ గారిని తీసుకొచ్చి వర్గీకరణ అనే అంశాన్ని లేవనెత్తి అన్నదమ్ముల ముందు గొడవలు పెట్టి ఆ కార్యాలు సృష్టించి ఇబ్బంది పెట్టినాడు. ఆ వర్గీకరణ వ్యతిరేకంగా మాల మహానాడు స్థాపించిన పివి రావు గారు లక్షల మందితో ఆ రోజు హైదరాబాద్లో ముట్టడిస్తే గుర్రాలతో తొక్కించి టీయర్ గ్యాస్ ఉపయోగించి ఆ మాల మహానాడు కార్యకర్తలను దాడి చేపించి 7 మంది మాల మహానాడు కార్యకర్తలు చనిపోయడానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారిని మేము ఎప్పుడు మర్చిపోము, గుర్తుపెట్టుకుంటాము. కానీ ఇదే వర్గీకరణ అంశంలో మాదిగలు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఇది నా చేతిలో లేని పని, ఇది పార్లమెంట్లో మరియు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి నా వల్ల కాదు అని నిక్కచ్చిగా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ వర్గీకరణ కోసము ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా రాజకీయ దుర్బుద్ధితో రాజకీయ లబ్ధి కోసము వర్గీకరణ చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఇది జరగని పని. కానీ ఆ చంద్రబాబు నాయుడు గారు చేసే పుణ్యమాని ఈరోజు మేము అన్నదమ్ములు ఒకరిని చూసుకోకుండా కాని వాళ్ళు అయిపోయినాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము నిజాయితీగా ఇది మా వల్ల కాదని చెప్పినారు. ఏదేమైనా కానీ ఈ మాల మహానాడు ఉన్నంత వరకు పివి రావు గారి సేవలు, ఆయన జాతికి చేసిన ఎన్నో త్యాగాలు గుర్తుపెట్టుకొని ఆయన అడుగుజాడల్లో
మన అంబేద్కర్ గారి ఆశయాల కోసం పనిచేస్తామని, ముఖ్యంగా ఈ పుంగనూరు నియోజకవర్గంలో పెద్దలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా కూడా మా మాలకి ఏమైనా కష్టం ఉంటే మాత్రం వెంటనే స్పందిస్తారు. ఆయనకి మీ మాలమాన ఎప్పుడు తోడుగా ఉంటుంది, ఆయన అడుగుజాల నడుస్తుంది తెలియజేసుకుంటూ, ప్రజల ఆస్తులకు భద్రత లేని ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని పుంగనూరు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు శివశంకర్ నాయుడు తెలిపారు. పుంగనూరు కోర్టు సమీపాన బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో 4వ రోజుకు చేరుకుంది. శైలేంద్ర కుమార్, సివి శ్రీనివాసులు, గురుమూర్తి, ఏ శ్రీనివాసులు, సురేష్ కుమార్, హేమంత్ కుమార్, పగడాల రమణ దీక్షలు నేడు కూర్చున్నారు. 2 నెలల క్రితం 31/10/2023 ఒక జీవో పాస్ చేసింది ఈ ప్రభుత్వము. అది దేశంలో ఎక్కడా కన్నీ విని ఎరుగని రీతిలో మన రాష్ట్రంలో మాత్రమే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని 27/22 అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం వచ్చి ప్రజలకు వ్యతిరేకంగా, వారి హక్కులకు భంగం కలిగే విధంగా, వారి ఆస్తులకు భద్రత లేని విధంగా ఆ చట్టంని రూపొందించారు. ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు ఎలాంటి న్యాయ నిపుణులను కానీ లేదా ప్రజాభిప్రాయాన్ని కానీ తీసుకోకుండా వారు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ ఆస్తులకు భంగం కలిగి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, ప్రజలు తెలుసుకొని, ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేలుకొని సంఘీభావం తెలపాలని మేము కోరుకుంటూ, అలాగే రిలే దీక్ష శిబిరం నుండి అంబేద్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. యాక్ట్ 27/2023ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ రద్దును కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెను గత 4 రోజులుగా జరుగుతోంది. గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఈ చట్టము అమలులోకి వస్తే మాత్రం చాలా అన్యాయాలు జరుగుతాయి, ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే ఈ ఇంట్రడ్యూస్ చేసిన చట్టాన్ని రద్దు చేసి యథాస్థితిగా సివిల్ కోర్టుకు అధికారాలు ఉండేటట్టు చేయాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా మన మంత్రివర్యులు అత్యంత సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఈ విషయంగా స్పందించి ఈ సమస్యను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తారని కూడా ఆశిస్తున్నాము. ఈ నిరవధిక సమ్మె ఈ రోజుకు 4వ రోజు. ఈ 3 రోజులు మేము కొంచెం విరామం ఇస్తున్న కారణం ఏమంటే ప్రజలు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ సెలవులు ఉన్నాయి కాబట్టి 3 రోజులు. తదుపరి చర్యలు 26 నుండి మళ్ళీ మొదలవుతాయి. ఈ లోపలనే కూడా ముఖ్యమంత్రి వారు స్పందించి మాకు ఈ చట్టాన్ని రద్దు చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. చట్టం రద్దు కానంతటా ఈ సమ్మె ఉధృతం చేసి కార్యాచరణ ప్రకటిస్తామని ఇందు మూలంగా తెలియజేయడమైంది. ప్రజలంతా కూడా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ఈ మిగిలిన సభ్యులంతా కూడా మా సమ్మెకు సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాం. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 23వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు తగ్గిన వారికి ఈ శిబిరంలో ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని అందుకోగా భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో మారమ్మను ప్రార్థిస్తూ దీపాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పుంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల విద్యార్థులచే శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవం నిర్వహించడం జరిగింది. శ్రీనివాస రామానుజన్ 1887 సంవత్సరంలో తమిళనాడులో జన్మించిన బ్రిటిష్ కాలంలో భారతదేశానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరు. అప్పట్లో పరిష్కారం కావు అన్న గణిత సమస్యలను కూడా రామానుజన్ పరిష్కరించారు. నేటి విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకుని గణిత శాస్త్రం పట్ల ఆసక్తి పెంచుకొని పట్టు సాధించాలి. నేడు దేశ విదేశాల్లో జరుగుతున్న అభివృద్ధిలో గణిత శాస్త్ర ప్రాముఖ్యత ఎంతో ఉంది. గణితంలో పట్టు సాధించిన విద్యార్థులు గొప్ప గొప్ప ఇంజనీర్లుగా తమ మేధస్సును ఉపయోగించి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, బ్రిడ్జిలు, భవనాలు, మౌలిక సదుపాయాల రూపకల్పనలలో భాగమవుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల గణిత శాస్త్ర మోడల్స్, చార్ట్స్ ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. My name is C. Gayatri. I am studying 8th class. My project name is Pythagoras triplet. This protractor shows that movies and this mirror shows a triangle. One at these two squares shows length and breadth. In a right triangle, two equal sides are there. This is an area given by a Indian mathematician given about 800 BC. Thank you. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు రజని, శ్రావణి, జలజ, రెడ్డమ్మ, శైలజ, హరిప్రియ, రేణుక, సౌమ్య, జగదీష్, మునిరత్నం, కేశవరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేడు స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. శ్రీనివాస రామానుజం గారు 1887 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన తమిళనాడులో జన్మించిన భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్త. ఆ రోజుల్లోనే బ్రిటిష్ కాలంలోనే భారతదేశంకి సంబంధించి గొప్ప మేధావుల్లో, గణిత మేధావుల్లో శ్రీ రామానుజం గారు ఒకరు. రామానుజం గారు ఒక టాలెంట్ను 1913 సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన GHRD గారికి ఉత్తరాల ద్వారా రామానుజం గారు సంప్రదించడం జరిగింది. ఆ సందర్భంలో హార్డీ గారు రామానుజంలోని గొప్ప మేధో సంపత్తిని గుర్తించి ఇంగ్లాండ్కి ఆహ్వానించారు. శ్రీ రామానుజం గారు మ్యాజిక్ స్క్వేర్సు, కంటిన్యూడ్ ఫ్రాక్షన్సు, నంబర్ థియరీ, పార్టీషన్ ఆఫ్ నంబర్స్ మీద గొప్ప విశేష కృషి చేసి పరిశోధనలు ఎన్నో చేశారు. కానీ దురదృష్టవశాత్తు శ్రీ రామానుజం గారు అనారోగ్య కారణాల వల్ల 1920 సంవత్సరంలోనే తన 32వ సంవత్సరంలోనే చనిపోయారు. కాబట్టి ఈనాటి విద్యార్థులు శ్రీ రామానుజం గారిని స్ఫూర్తిగా తీసుకొని గణిత శాస్త్రంలో మంచి పట్టు సాధించి ప్రావీణ్యం సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేడు ఈ ఆధునిక ప్రపంచంలో దేశ విదేశాలలో గణిత శాస్త్రం ద్వారా మేధో సంపత్తిని సాధించి ఎంతోమంది గొప్ప ఇంజనీర్లుగా ఉద్భవించారు. ఈ గొప్ప ఇంజనీర్ల వల్ల దేశ విదేశాల్లో ఎన్నో పవర్ ప్రాజెక్ట్స్ కానీ, నీటిపారుదల ప్రాజెక్ట్స్ కానీ, భవనాలు కానీ, బ్రిడ్జిలు కానీ నిర్మించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి గణితంలో పట్టు సాధించి గొప్ప మేధావులు కావాలి, రామానుజం గారి పేరు నిలబెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇందుకు తగ్గట్టుగానే ఈ రోజుల్లో విద్యాభ్యాసం అంతా కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా తమ పిల్లలు గణిత శాస్త్రంలో పట్టు సాధించాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే పాఠశాలలో కూడా చాలామంది కృషి చేస్తున్నాం. ప్రజా హృదయ నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పుంగనూరు మండలం రాగానపల్లి గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం రాగానపల్లి బాబురెడ్డి, పూర్ణకుమార్ రెడ్డిలు గ్రామస్తులతో కలిసి కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని తెచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాగరాజ, ప్రణీత్, అజయ్, రాజశేఖర్, పురుషోత్తం, నరేష్, చలపతి, మురళి, ఆర్జీపీ యూత్ పాల్గొన్నారు. పుంగనూరు పట్టణ
పట్టణ సమీపం కృష్ణంరెడ్డిపల్లి మార్గ మధ్యంలోని శ్రీకృష్ణ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం విశేష పూజలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే. మన పుంగనూరు పత్తేండ్ల ప్రాంతంలో శ్రీకృష్ణ పరమాత్మని గుడి దగ్గర వైకుంఠ ఏకాదశి ప్రోగ్రాం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు 23/12/2003 జరుగును. అప్పుడు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారము దర్శనము భగవంతుడు మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం జరుగును. అందరూ వచ్చి మహావిష్ణువు అవతార పురుషుడైన వెంకటేశ్వర శ్రీకృష్ణుని దర్శించుకొని అభిషేకం చేసుకుని అందరూ తీర్థప్రసాదాలు తీసుకుని పోవలసిందని మనవి. జయ శ్రీకృష్ణ. మన పొంగనూరు పట్టణం శివార్లలోని శ్రీ కృష్ణంరెడ్డిపల్లి రోడ్డు నందు వెలిసినటువంటి శ్రీకృష్ణ టెంపుల్ అంటే సత్యభామ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి మందిరంలో రేపు అనగా 23వ తేదీ శనివారం ఉత్తర ద్వార దర్శనం అంటే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి తర్వాత పైన కార్యక్రమాలంతా కూడా మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ భక్తులంతా కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రేపు అనగా శనివారం రోజు మార్నింగ్ అంటే ఉదయం 6 గంటల నుండి తిరిగి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఈ దర్శనాలంతా కూడా ఉంటాయి. తీర్థ ప్రసాదాలంతా కూడా మీరు స్వీకరించేటటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. మరియు ఒక ప్రార్థన, ఇక్కడ గజస్తంభం పైన 23వ తేదీ సాయంత్రము 6 గంటలకు దీపం వెలిగిస్తాము. జ్ఞానజ్యోతి వెలుగుతుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకుని పోవాల్సింది. జగనన్న ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉందని విద్యార్థులు కూడా కష్టంతో కాకుండా ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. శుక్రవారం పట్టణంలోని లీనార్డ్ మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకు జగనన్న ట్యాబ్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. జగనన్న కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా చదవాలన్నారు. తర్వాత కౌన్సిలర్ అర్షద్ అలీతో కలిసి ట్యాబ్లను పంపిణీ చేశారు. అలాగే వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉపాధ్యాయురాలు వాణి లక్ష్మి సహకారంతో మెమెంటోలను అందజేశారు. చాలా అందంగా తయారు చేసి చూసారు అందరూ. ఎలా ఉంది? అది చాలా ఉంది. మనం ఆ డ్యామ్ మీద నడుస్తా ఉన్నామేమో అనిపించేలాగా ఉంది. దానిపైన బొమ్మ పెట్టింది చూసావా? నీళ్ళు పారేది బహుకరిస్తా ఉన్నాం. జాగ్రత్తగా ఉంచుకుని ఇట్లాంటి ఇంకా ఎక్కువ తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఇంత ఆడిపోవద్దు. ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగాల, ఇంకా ముందుకు సాగించాలి. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషారాణి, ఉపాధ్యాయులు జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో ఒక సైన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం మంచి ప్రైజులు తెచ్చి అట్లా ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఈరోజు వాళ్ళ సొంత నిధులతో పిల్లలకి ప్రైజులు కానీ అట్లే బట్టలు కానీ ఈరోజు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందే తెలిసి సార్ కానీ మేడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తెలియజేయాలి. ఇంకా మేడం వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకుని ఇట్లా పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం అట్లా ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందనేసి ఆశిస్తూ మేడం గారికి ధన్యవాదాలు. గణిత దినోత్సవాన్ని పొంగనూరులో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుతున్న వేళ జడ్పీహెచ్ఎస్ శ్రీరామపురంలో హెచ్ఎం నారాయణ అధ్యక్షతన గణిత ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు శంకర్ రెడ్డిలు పిల్లలచే వివిధ గణిత కృత్యాలు, శాస్త్రవేత్తల చిత్రపటాలు, గేయాలు, పాటలు, నాటికలు, నృత్యాలు ప్రదర్శింపజేసి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ చిన్నతనం నుండి గణితంపై మక్కువ పెంచుకొని మహా ఉద్దండులే పరిష్కరించాలని ఎన్నో గణిత సమస్యలను తన అపార
అపార మేధా శక్తితో ఎంతో సరళంగా సులభంగా పరిష్కరించి వారు ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిడి రమణ, బాలసుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, రెడ్డెమ్మ, వేదవతి, శ్రీవిద్య, రేష్మ, ఎస్ఎంసీ చైర్మన్, సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తాటిమాకులపాలెంలో గల కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ నందు శుక్రవారం పాఠశాల ఏజీఎం భాస్కర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ హరితారెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెషన్ డే అండ్ మ్యాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల సహకారంలో పిల్లలు వివిధ రకాల వృత్తుల వేషధారణలో వచ్చి ఆ వృత్తుల యొక్క ప్రాముఖ్యతను మరియు మ్యాథమెటిక్స్ డే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ ప్రతి ఒక్క ప్రొఫెషన్ మరియు దాని విలువలను పిల్లలకు తెలియజేశారు. పొంగనూరు పట్టణంలోని నారాయణ స్కూల్లో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరిత రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవం గురించి వివరిస్తూ వేడుకలు ప్రారంభించారు. విద్యార్థులందరూ వివిధ ప్రతిభా పాఠవాలతో ఉపాధ్యాయులను అలరింపజేశారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి ఏజీఎం ఫణికుమార్, ఆర్ఐ ప్రసాద్, కోఆర్డినేటర్ షఫీ, జ్యోతి, ప్రిన్సిపల్ సరిత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేశారు. పట్టణంలోని గాంధీ నగర్లో ఉండు శ్రీ ఉజ్జయిని విద్యా నిలయంలో గణిత దినోత్సవ ప్రదర్శన విజయవంతమైంది. ఇందులో విద్యార్థుల మేధస్సుతో గణిత చతుర్విధ ప్రక్రియలు, లాజిక్స్ తో కూడినటువంటి ప్రాజెక్టులు విద్యార్థులందరూ ప్రదర్శించి వాటి గురించి వివరించారు. Myself Usma, studying 9th class. Today we are gathered here to celebrate Mathematics Day. 22nd December is the birthday of famous mathematician Srinivasa Ramanujan. He was born on Tamil Nadu in India in the year of 1887. Mathematician Srinivasa Ramanujan had a great passion for maths from the age of 12. He developed theorems by himself without any assistance. He granted scholarships from government arts. He was a brilliant student in maths,
Srinivasa Ramanujan number is 1729. Thank you. We salute to Srinivasa Ramanujan. Today on his birthday occasion, we are celebrating Maths Day, which is on 22nd of December every year. Thank you, students. The man who knows infinity, Srinivasa Ramanujan. Jai Hind. Very good. Another topic is hexagon. Hexagon has 6 sides and 6 verticals and 120 angles. Another topic is rectangle. Good morning. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నక్కబండలో రోడ్లు ఏర్పాటు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. ఘనంగా గణిత దినోత్సవాన్ని నిర్వహించిన విద్యా సంస్థలు. భూ హక్కు చట్టం రద్దు చేయాలని న్యాయవాదులు నిరసన ర్యాలీ. వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి ముస్తాబైన శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.